అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం జనవరి 11వ తేదీ శనివారం రోజు ద్వాదశ రాశులలో ఒకటైన మేషరాశి వారు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 11వ తేదీ శనివారం రోజు మేషరాశి వారు కాలం పెట్టిన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ సహనానికి, ఓపికకు, ధైర్యానికి, బుద్ధికి, ఇలా మీలో ఉన్న ప్రతి ఒక్క గుణానికి కూడా ఇది పరీక్షా కాలం అవుతుంది. ఎందుకు ఇలా అంటే దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ ఉండదు. కానీ ఆయా టైంకి ఆయా కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకు మించి ఇంకేం లేదు. అయితే వీటి వలన వచ్చే నష్టం కూడా ఏమీ ఉండదు. కాకపోతే శారీరకంగా మరియు మానసికంగా బాగా కలత చెందుతారు. అలసిపోయే అవకాశం ఉంది. నీరసం అధికమవుతుంది. ఏది ఏమైనా వృధా ప్రయాసలకు తావు ఇవ్వకండి. అప్పుడే అంతో ఇంతో హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మేషరాశి వారికి తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సామెత ఏమాత్రం అక్కరకు రాదు. ఎంత తప్పించుకు తిరగాలని ట్రై చేసినా విపరీతమైన ఖర్చులు మిమ్మల్ని వెంబడిస్తాయి. అందుకే ఈరోజు మీకు తప్పించుకోలేని ఖర్చులు ఉంటాయి. అనవసర ఖర్చులను మోయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలకు, చేసే చర్చలకు మరియు సంప్రదింపులకు, పెట్టుబడులు పెట్టడానికి, లావాదేవీలు జరపడానికి, ఇలా అన్నింటికీ ఏదో ఒక అడ్డంకి ఏర్పడే అవకాశం ఉంది. అడ్డంకులు లేకుండా, ఇరకాటాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా పనులు గడవవు. అలాగే కాలం కూడా గడవదు. అలాగే ఈరోజు మీరు ఎదుటివారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతారు. స్పష్టంగా చెప్పాలంటే శతకోటి దరిద్రాల్లో ఇదొక్కటి అన్నట్లుగా మీ వ్యవహారాలు ఉంటాయి. ఒకవైపు మీకేమో కాలం కలిసిరాదు, మరోవైపు కనీసం నా అనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. కక్కలేము మింగలేము అన్నట్లుగా మీ పనులన్నీ సాగుతాయి. ఏది ఏమైనా ఎదుటివారి వ్యవహారాల్లో ఈ రోజున మీరు తలదొర్చకపోవడమే మంచిది. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అదే మీకు శ్రేయస్కరం అవుతుంది. ఈ రోజున మీ ఇంట కీచులాటలు తప్పకపోవచ్చు. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అత్తా కోడళ్ల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, ఇలా కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక చిన్న గొడవ అయినా సరే ఈ రోజున జరిగి తీరుతుంది. ఆరోగ్యపరంగా కూడా నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ శనివారం రోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం వివరాలు ఎలా ఉన్నాయంటే, ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి, నక్షత్రం రోహిణి నక్షత్రం, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 5 గంటల 51 నిమిషం నుండి 7 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. ఈ శనివారం రోజు మనమంతా ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.